ఒకవేళ మీరు అన్కండిషనల్ టీఎఫ్ఐ బానిస అయితే ఈ వీడియోని వెంటనే స్కిప్ చేయండి. బికాజ్ నేను ఈ వీడియోలో సైడ్ బి ఆఫ్ న్యూ ఏజ్ తెలుగు సినిమా గురించి మాట్లాడబోతున్నాను. అండ్ ఐ వార్న్ యూ, ఇట్స్ నాట్ ఎ వెరీ పాజిటివ్ వన్. ఎంటర్టైన్మెంట్కి మెనీ ఆప్షన్స్ లేని ప్లేసెస్లో మనకున్న ఏకైక ఆప్షన్ సినిమా. బోర్ కొడుతుందని మూవీకి వెళ్దాం అనుకుంటే ఐఫోన్ దాకా ఎందుకు, మూవీ టికెట్ కొనాలన్నా 2 గాజులు అమ్ముకోవాల్సిందే అనేట్లుంటున్నాయి ఆ టికెట్. సరే, ఫేవరెట్ హీరో కదా, క్రూ కూడా బాగుందని మనమే సర్ది చెప్పుకొని మూవీకి వెళ్తే ఏమో నాన్ వెజ్ రెసిపీలకి మసాలా అంతా ఒకటే అన్నట్లు స్టోరీతో సంబంధమే లేకుండా ఉంటాయి ఆ క్యారెక్టరైజేషన్స్, కాస్టింగ్, సాంగ్స్. లాస్ట్ 2 yearsగా వచ్చిన మ్యాక్సిమం మూవీ పోస్టర్స్ అన్నీ రెడ్డే. నార్మల్ మూవీస్ తీయడమే మర్చిపోయారన్నట్టు. సరే, మధ్యలో 1-2 నార్మల్ మూవీస్ వచ్చినా గ్రాంధికంలో కవిత్వాలు చెప్తుంటారు లీడ్ యాక్టర్. కొన్నిసార్లు మూవీ అయిపోయాక కూడా క్లారిటీ రాదు, ఉండేది ఫీమేల్ లీడా లేకపోతే ఐటమ్ సాంగ్కి గెస్ట్ అపియరెన్సా అని. ట్రెండింగ్లో ఉన్న కామెడియన్స్ అందరూ ఉంటారు కానీ కామెడీ మాత్రం ఉండదు. గుర్తు కూడా రావట్లేదు వెల్గారిటీ ఆర్ బూతులు లేకుండా క్లీన్ కామెడీ ట్రాక్ వచ్చింది ఎప్పుడని. ఇది థియేటర్లో ఉన్నప్పుడు 2-3 సార్లు ఎక్కువకి వచ్చిందేమో అనుకున్నా, కానీ తర్వాత అర్థమైంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి వచ్చిన షేక్ అని. లీడ్కి డైలాగ్స్ ఉన్నాయా లేదా అనేది మనకు అనవసరం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో హైప్ లేకుండా ఎలా బతకగలం మనం? సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది కాబట్టి హీరోయిజంని ఎలివేట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తున్నట్లు ఉండదు. స్పీకర్లు పగిలిపోయే సౌండ్తో బీజియం వేసి స్లో మోషన్లో ఈయనే మన హీరో అని మనల్ని కన్విన్స్ చేస్తున్నట్లు. ఎస్పెషల్లీ లాస్ట్ 2 yearsగా వచ్చిన మోస్ట్ ఆఫ్ ద మూవీ రివ్యూస్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే హీరో అని చెప్పిన ఇన్స్టెన్సెస్ చాలానే ఉన్నాయి. వాటర్ స్కేసిటీని కవర్ చేయడానికి బ్లడ్ వాడుతున్నట్లుంటున్నాయి కొన్ని మూవీస్ అయితే. బడ్జెట్ ఏమో ట్రిపుల్ డిజిట్ సిఆర్లో ఉంటాయి కానీ వాటికంటే మన ఇంట్లో కిడ్స్ వేసే డ్రాయింగ్సే మోర్ ప్రిసైజ్గా ఉంటున్నాయి. ఇదంతా మనకి మూవీ రిలీజ్కి ముందు తెలియకపోయినా క్యాస్ట్ అండ్ క్రూ ఇస్తున్న మ్యానిపులేటివ్ హైప్ వల్ల ఫస్ట్ డే ఫస్ట్ షోస్, ప్రీమియర్ షోస్కి ఎంత పెట్టన్నా వెళ్తున్నాం. కానీ వెళ్ళినంతసేపు సీన్ టు సీన్కి రివ్యూస్ పోస్ట్ చేసుకుంటూ ఫుల్ జడ్జ్మెంటల్ అయిపోతున్నాం. బోనస్గా ఫ్యాన్ వార్స్, పిఆర్స్ చాలా అన్నట్లు లేటెస్ట్గా బుక్ మై షో రివ్యూస్ కూడా పెయిడ్ అంట. న్యూ రిలీజెస్ అయినా హౌస్ఫుల్ అవుతున్నాయో లేదో తెలియదు కానీ రీ రిలీజ్ బిజినెస్ మాత్రం డౌట్ లేకుండా ప్రాఫిట్లోనే నడుస్తుంది. ఇంకొక వర్త్ మెన్షనింగ్ థింగ్ ఏంటంటే మల్టీపార్ట్ స్టోరీ టెల్లింగ్. స్టోరీ డిమాండ్ చేస్తుంది కాబట్టి సీక్వెల్స్ ప్లాన్ చేస్తే ఇట్స్ ఆసమ్. స్టోరీ లేకపోయినా ఫ్రాంచైజ్గా మార్చి 4 to 5 years బిజినెస్ సెక్యూర్ చేసుకోవచ్చు అనే ఐడియాతో చేస్తుంది మాత్రం నాట్ ఎట్ ఆల్ ఫేర్. ఫస్ట్ హాఫ్ నుండి ప్రీ క్లైమాక్స్ దాకా హైప్తో వచ్చే హీరోయిజం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తప్ప స్టోరీలోకి వెళ్ళదు మూవీ. క్లైమాక్స్లో మాత్రం 20 minutes స్టోరీ పార్ట్ చూపించి పోస్ట్ క్రెడిట్స్లో పార్ట్ 2 అని వేస్తున్నారు. ఫేక్ రివ్యూస్, ఫేక్ కలెక్షన్స్, ఫేక్ హైప్, వీటికి మాటికి ఫూల్ అవుతుంది మాత్రం సండే రోజు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్న నార్మల్ ఆడియన్స్. సినిమాకి కావాల్సిన ఫస్ట్ క్వాలిటీ యాక్షన్. మన స్టార్ హీరోస్లో ఆ పొటెన్షియల్ ఉన్నా కానీ దాన్ని యూజ్ చేసుకోకుండా సింపుల్గా కమర్షియల్ ఫార్ములా పెట్టి థియేటర్స్ కూడా ఎవరికి ఇవ్వకుండా రిలీజ్ చేస్తున్నారు మన ప్రొడ్యూసర్స్. పూర్తిగా తప్పు వాళ్ళదేనా? కాదనే చెప్పాలి. ఎందుకంటే ఆడియన్స్గా అసలు మనం ఏమాత్రం ప్రిపేర్డ్గా ఉన్నాం వాళ్ళని వర్సటైల్ రోల్స్లో చూడడానికి? ఆబ్వియస్లీ కలెక్షన్స్ అయితే వచ్చేస్తుంది, కానీ అదే స్లో మోషన్ హీరోయిజంని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఆర్ స్క్రీన్ అంతా బ్లడ్తో నిండిపోతున్న ఫైట్స్ని నెల రోజులు కూడా గుర్తుందని మూవీస్ని చూస్తున్నాం. డైరెక్ట్గా వాళ్ళు ఒక మంచి మూవీ ఎక్స్పెరిమెంట్ చేసినా దాన్ని బోర్గా ఫీల్ అవుతున్నాం. అల్టిమేట్గా మనమే వాళ్ళకి ఫార్ములా మూవీస్ వైపు డైరెక్షన్ చూపిస్తున్నాం. ప్యాకేజింగ్ని ఇంప్రూవ్ చేసి ప్రోడక్ట్ గురించి మర్చిపోయాం. నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ బుక్ మై షో ఓపెన్ చేస్తాం. మన హీరో, మన డైరెక్టర్ అనుకుంటూ మూవీ చూస్తాం. ఇది క్లియర్గా మన వీక్నెస్, కానీ క్యాష్ అవుతుంది మాత్రం ప్రొడ్యూసర్స్కి. హీరోస్ కోసం మూవీస్ డిజైన్ చేయడం ఆపేసి స్క్రిప్ట్ని బట్టి కాస్టింగ్ జరగాలి. బిజినెస్ ఐడియాలా కాకుండా స్టోరీ టెల్లింగ్ లెవెల్లో మూవీస్ రావాలి. యూట్యూబ్ బస్ కోసమే కాకుండా సాంగ్స్ అండ్ మ్యూజిక్కి స్టోరీలో ట్రూ వెయిటేజ్ ఉండాలి. కానీ ఇవన్నీ ఎవరికి కావాలి? ఆ టికెట్ కొనుక్కున్న 3 hours ఐస్ ముందు ఏదో ఒకటి రన్ అవుతుంటే ఆ సాయంత్రం అయిపోతుంది. కాంటెంట్తో మూవీకి ఉండాల్సిన ఎలిమెంట్స్ని కాంప్రమైజ్ అవ్వకుండా తీసిన ఎవ్రీ డైరెక్టర్ ఈజ్ ఎ హీరో. అలాగే ఆ రోల్స్ని ఇన్వాల్వ్ అయ్యి ఎక్స్టర్నల్ డిమాండ్స్తో డీవియేట్ చేయకుండా యాక్ట్ చేసిన ఎవ్రీ హీరో ఈజ్ ఎ ట్రూ యాక్టర్. క్వాలిటీ సినిమాని ఎంకరేజ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం థియేటర్కి వెళ్ళనక్కర్లేదు. మీరు రీసెంట్గా చూసి డిసప్పాయింట్ అయిన మూవీ ఏంటో కింద కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ ఫర్ మోర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.